మీరేనా మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడి చేయిస్తున్నది? దీంట్లో మా పాత్ర చాలా చాలా చిన్నది. ఓకే, ఎక్కువ ఉన్నదని మేము చెప్పుకుంటే బడాయి అవుతుంది. అట్లా లేదని మేము ఏం చేస్తున్నాం అంటే, ఈసారి దశాబ్ది ముగుస్తున్న సమయం, అనేక సంవత్సరాలుగా తెలంగాణలో నిరంకుశ పాలనను ఎదిరిస్తూ ఒక కొత్త పాలనను మనం తెచ్చుకున్నటువంటి సమయం ఇది. మరి ఈ సమయంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని కోరుకోవటం సహజం కదా, మేము కోరుకున్నాం. రెండోది కూడా మేము ఏం కోరుకున్నామంటే, దశాబ్ది ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రజలకు పాత్ర ఉండాలి. ఇంతవరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ప్రజలకు పాత్ర లేదు. ఓకే, మొట్టమొదటిసారి ఒక పాత్ర దొరికింది. ఆ పాత్ర దొరికినప్పుడు సహజంగానే మాకు కూడా కొంత ఉత్సాహం కలుగుతుంది. పోయి కూర్చొని చూడటమే, అందులో చేసేదేం లేదు. ఆడేమి సన్మాన కార్యక్రమాలు కూడా ఉండవు. కానీ పోయి కూర్చొని చూడటానికైనా మాకెన్నడూ అవకాశం దక్కలేదు. మొట్టమొదటిసారి ఉద్యమకారులందరినీ పిలుస్తున్నారు, పోదాం చూద్దామని. ఆ ఉద్యమకారులు ఎవరు అనేది, చాలా ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినాం కాబట్టి అప్పుడు ఏర్పడిన సంఘాలేంటి, ఉద్యమకారులు ఎవరు అనేది తెలుసు. ఇప్పుడు మా పాత్ర ఏంటంటే, ఆ ఉద్యమకారుల పేర్లు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసే పని మాది. ఒక పోస్ట్ ఆఫీస్ పనే కానీ చాలా ముఖ్యమైన పని. ఈ ఉద్యమకారులు ప్రభుత్వము తీసుకొని అది వాళ్ళకి ఇన్విటేషన్ పంపుతుంది. ఆ ఇన్విటేషన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది రావటం గుర్తింపు కదా. ఆ గుర్తింపు చిన్నదే కానీ పెద్దదే అని నేను అనను, కానీ ఆ గుర్తింపు అయినా ఒక అవసరమే కదా అనే ఆలోచనతో తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో మేము పాల్గొనాలని, భాగస్వామ్యం ఉద్యమకారులకు దొరకాలని కోరుకున్నాం. ప్రభుత్వం కూడా దానికి స్పందించి. ఎవరికి ఇన్విటేషన్ పంపిస్తున్నారు? ఎట్లా మీరు ఉద్యమకారులని కొలుస్తున్నారు? ఎవరెవరికి ఎట్లా పంపిస్తున్నారు? ఇప్పుడు 5 రకాలుగా ఉన్నారు. ఒకటేంటంటే అమరవీరులు 69 కానీ మొన్న కానీ అమరత్వం పొందినటువంటి వాళ్ళు, రకరకాల పద్ధతుల్లో తెలంగాణ కోసం బలిదానాలకు పాల్పడినటువంటి వాళ్ళు మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ ఏంటంటే 69 ఉద్యమకారులు. వాళ్ళే గనుక లేకపోతే మలి దశ ఉద్యమం లేదు. ఈ 69 ఉద్యమకారులే ఆ రోజు తెలంగాణ యొక్క స్ఫూర్తిని కాపాడుతూ, వాళ్ళ ఆ స్ఫూర్తిని మలితరానికి అందించి తర్వాత రెండవ దశ ఉద్యమం పెరగటానికి వాళ్ళు మూల కారణమయ్యారు. వాళ్ళు ఉంటారు. మూడోది ఏంటంటే జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు. నాలుగోది ఏంటంటే యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్ళు బాగా పోరాటాలు చేశారు. ఐదోదేమో ఈ వీటితో సంబంధం లేకుండా స్వతంత్రంగా సంస్థలు పెట్టుకొని పనిచేసినటువంటి వాళ్ళు. ఉదాహరణకి టఫ్ ఉంది, అట్లాగే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉంది. ఇట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల కుల సంఘాల ఐక్య వేదికలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే తెలంగాణ ఉద్యమకారులు అవుతారు. ఆ ఉద్యమకారులను, ఇది కేవలం ఆహ్వానం అనే చిన్న విషయం, కానీ దానికంటే మించి వాళ్ళకు గుర్తింపు దొరకాలి. తర్వాత వాళ్ళకు ఒక ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి, అమలు చేయాలి. అవి సరిగ్గా ఉద్యమకారులకు లబ్ధి సాధించే విధంగా ప్రయత్నం జరగాల. తర్వాత ప్రక్రియ, ఇది నేను అనుకుంటున్నది. సో కానీ అసలు ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు ఇందులో భాగస్వాములను చేసే దాంట్లో అందరినీ చేయలేదు అన్న ఒక విమర్శ మీ మీద కూడా వస్తున్నది. కోదండరామ్ గారు ఉన్నారు కానీ మాకు చెప్పలేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు అన్న అభిప్రాయం కొంతమందిలో వస్తున్నది. ఉద్యమకారులను గుర్తించడానికి సహకరించమని అడిగాను. నేను ఒక్కరిని సహకరిస్తాను, చేస్తాను ఆ పని. నేను చేయను. జిల్లా జేఏసీ చైర్మన్లకు మాట్లాడినా, నాకు తెలిసిన సంఘాల వాళ్ళతో మాట్లాడినా, 69 ఉద్యమకారులతోని. ఇక అమరవీరులదైతే లిస్టు మా దగ్గర ముందు నుంచి ఉంది, సేకరించడం. వాళ్ళతో నిత్యం ఒక సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా పిలవమని అడుగుతా ఉన్నాం. వాళ్ళను పిలవమని అడగటానికి ఉన్న సమాచారం ప్రభుత్వానికి అందించే పని. ఇందులో ఈ పని ఏదో ప్రత్యేకగా ఏదో కీర్తి కిరీటం అని అనుకోవటం లేదు. ఎవరైనా చేయగలిగే పని. ఎవరు పోయి వచ్చినా ఆడ తీసుకుంటారు. వాళ్ళే కారణం చేతను కోదండరామ్ సహకరిస్తున్నాడని పేరు నాకు చెప్పిండ్రు, కానీ ఇది ఎవరమైనా చేయగలిగేటువంటి పనే. దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. నేను చాలామందితో ఫోన్లో మాట్లాడినా కూడా, నేను ఒక్కరిని చేయలేను, నాకు తెలుసు అది. అమరవీరులతో మాట్లాడినా, విద్యార్థులతో మాట్లాడినా, అదేవిధంగా విద్యార్థులే తయారు చేసి ఇచ్చింది. నేను ఎందుకు చేస్తాను? నేను చేయలేను. 69 ఉద్యమకారులను నేను ఎట్లా చేస్తాను? నేను చేయలేదు. అప్పటి ఉద్యమకారులే వాళ్ళే తయారు చేసి నాకు అందజేసినటువంటి లిస్ట్ అది. జేఏసీకి సంబంధించినంత మేరకు జిల్లా జేఏసీ చైర్మన్లకు తెలుస్తుంది.
ఇట్లా ఎవరెవరో సహకరిస్తేనే ఇది సాధ్యమైంది. నా ఒక్కరి వల్ల సాధ్యం